విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవి సత్యనారాయణ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఈరోజు మీరు అని నేను మాట్లాడుతున్నాను. నా పేరు కుండల సాయి కుమార్ యాదవ్, అఖిల భారతీయ యాదవ్ మహాసభ తూర్పు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నాను. నిన్న మీరు ఒక వీడియో మాట్లాడడం జరిగింది ప్రెస్లో, అది నేను రాత్రే చూడడం జరిగింది. ఎందుకంటే మీకు రాజకీయంగా వంశీకృష్ణ యాదవ్ గారికి మీకేమన్నా రాజకీయంగా ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి, అంతే తప్ప మీరు కులాలని కుక్కలు పందులు అని మా యాదవ్ జాతిని కించపరిచి మాట్లాడారు. అలాగే మా నాయకుడు యాదవ్ నాయకుడు అని వంశీకృష్ణ గారు కూడా మీరు కించపరిచి మాట్లాడడం మర్యాదగా లేదు. మీరు సంస్కారం సభ్యత ఒక పార్లమెంటులో ఉన్న ఒక ఎంపీగా మీరు మాట్లాడే విధానం బాగలేదు. ఎందుకంటే మా యాదవ్ జాతికి ఉన్న చరిత్ర మీకు తెలుసో లేదో, మేము రాజ్యాలు పాలించినటువంటి చరిత్ర ఉంది. కానీ మీ యొక్క సామాజిక వర్గం ఎంత ఉంది? 3-4% ఉన్నట్టు సామాజిక వర్గం. మీరు ఒక ఎంపీగా విశాఖపట్నంలో నెగ్గారంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎక్కువ సామాజిక వర్గం, ఎక్కువ జనాభా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం, ఇతర బీసీ సామాజిక వర్గాలు, ఇతర వేరే అగ్రకుల సామాజిక వర్గాల వల్ల మీరు నెగ్గారు. మీ యొక్క శాతానికి అయితే మీరు ఎక్కడ ఎంపీగా నెగ్గరు. కానీ యాదవ్ జాతిని కించపరిచి మీరు మాట్లాడడం మర్యాదగా లేదు. మీరు ఏమైనా ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి, దానికి మేము రాం. కానీ మేము ఒక కుల సంఘాల అధ్యక్షుడిగా, బీసీ సంఘాల అధ్యక్షుడిగా మీరు మాట్లాడేదానికి మేము ఈరోజు మీకు కౌంటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వంశీకృష్ణ గారిని మీరు కించపరిచి మాట్లాడడం మర్యాదగా లేదు. రాజకీయంగా అంటే రాజకీయంగా మాట్లాడండి. కులాలను బట్టి పందులు కుక్కలు అని మాట్లాడితే మేము మాట్లాడగలం. మాకు సంస్కారం సభ్యత ఉంది కాబట్టి మీకులాగా మేము మాట్లాడదు, మీరు అని మాట్లాడతాం. మీరు మాట్లాడిన దానికి మేము వేరేగా మాట్లాడచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది. మీకులాగా సంస్కారం లేనటువంటి వాళ్ళకి కాదు. కాబట్టి ఇక మీరు మర్యాదగా క్షమాపణ చెప్పాలి మా జాతికి. మీరు మళ్ళీ నెగ్గాలి అక్కడ అనుకుంటే క్షమాపణ చెప్పండి. మా ఓట్లు కావాలో వద్దో తేల్చుకోండి. ఏదైతే మా నాయకుడు వంశీకృష్ణ యాదవ్ అని అన్నారు, అలాగే మా కులాన్ని మీరు కించపరిచి మాట్లాడారు కాబట్టి మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం దీని మీద మేము ఉద్యమించే అవకాశం ఉంది, ఉద్యమిస్తాం కూడా. దీని మీద మీరు ఏ ఆలోచన చేస్తారో చేసి ఇమీడియట్లీగా ఇవాళ మీరు క్షమాపణ చెప్పాలి మా జాతికి. మా జాతి పంది జాతి, కుక్క జాతి అంటే మీ జాతిని మేము వెళ్ళలేమా? కానీ మాకు సంస్కారం ఉంది. జాగ్రత్తగా మీరు నోరు ఎదుపులో పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. మా పార్లమెంట్ సభ్యులు మీరు, ఇది పద్ధతి కాదు. మీరు గౌరవంగా క్షమాపణ చెప్పాలి. మరి ఈ వీడియోలో మీరు ప్రెస్లో ఏదైతే మాట్లాడారో దానికి ప్రెస్లోనే మీరు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెబితే రేపు రాబోయే ఎన్నికలు ఎంత దూరం లేవు, దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. లేదంటే మాత్రం మమ్మల్ని ఏదైతే మా జాతిని అవమానించారో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడతాం. అలాగే విశాఖపట్నంలో కూడా మేము ధర్నా నిర్వహిస్తామని ఈ మీడియా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం.